పచ్చదనం పరుచుకున్న ప్రకృతి సౌందర్యం, వరుణుడి కృప లేకున్నా చెక్కు చెదరని హరిత లావణ్యం, కరువంటే తెలియని రమణీయ ప్రాంతం, మహానందీశ్వరుడి చెంత పవిత్ర జలంతో పావనమవుతూ అన్నదాతల కుటుంబాల్లో సిరులు పండిస్తున్న ఆ సుందర ప్రాంతంపై ఈటీవీ ప్రత్యేక కథనం. కనుచూపు మేర పచ్చటి పొలాలు, సమృద్ధిగా నీటి వనరులు, ఏడాది పొడవునా సాగవుతున్న పంటలు, భూమికి పచ్చని రంగేసినట్టు పొడిమిపై పచ్చటి చాపపరిచినట్టున్న ఈ ప్రాంతం ఎక్కడుందో తెలుసా? వర్షం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ నీటి కోసం కటకటలాడే కర్నూలు జిల్లాలో ఉంది. జిల్లాలో మిగిలిన చోట్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రాంతంలో మాత్రం ఏడాది పొడవునా జలసిరులు పొంగుతూనే ఉంటాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని మహానందీశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలివి. పరమేశ్వరుణ్ణి అభిషేకించేందుకు ఉప్పొంగే జలసిరులే ఈ పచ్చదనానికి కారణం. ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర ఆలయం మధ్యలో ఉన్న పుష్కరిణి కొలను ఇది. ఈ కొలని నుంచి జాలువారే నీటితో పరిసర ప్రాంతాలు ఋతువులకు అతీతంగా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ నీటితో దాదాపు 2000 ఎకరాలు సాగవుతున్నాయి. నిర్విరామంగా ప్రవహిస్తున్న నీటి వల్ల భూగర్భ జలాలు సైతం పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ బోరుబావి తవ్వినా కొంచెం లోతులోనే నీరు పడుతుంది. నీళ్ళు ఎప్పుడూ వాటర్ తగ్గవు ఎక్కవు. అదే వాటర్ 4 సంవత్సరాలు వాన లేకున్నా కూడా అదే వాటర్ వస్తుంటుంది. వ్యవసాయం మటుకు అరటి ఎక్కువ పండిస్తారు ఇక్కడ. మహానంది నీళ్ళే వచ్చేది. ఇక పల్ల పొలాలు చిన్నప్పటి నుండి పండుతూనే ఉన్నాయి. మంచి నీళ్లు వర్షాకాలం తగ్గదు, ఎండాకాలం తగ్గదు. ఒకటే నీళ్ళే. వర్షం వచ్చినాని ఎక్కువ రావు, ఎండలు వచ్చినాయని తక్కువ రావు. ఎప్పుడు ఒకటే నీళ్ళ పరకం. ఆ మహానంది నీళ్ళు వల్లనే బోర్లు కొడుకుండేది. మహానందీశ్వరుడి ఆలయంలో ఈ కొలను చాలా ప్రత్యేకమైనది, అతి పవిత్రమైనది కూడా. గర్భగుడిలో స్వయంభువుగా వెలిసిన శివలింగం అడుగు నుంచి ఈ జలధార వస్తుంది. ఆ ధార ఈ మార్గం గుండా ఈ పుష్కరిణి కొలనులోకి చేరుతుంది. నంది తీర్థంగా పిలిచే ఈ నీటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ ధార నిర్విరామంగా ఒకే స్థాయిలో వస్తూనే ఉంటుంది. 6వ శతాబ్దం నుంచి ఈ గంగా ప్రవాహం ఉందని చెబుతారు. ఈ కొలనులో ఎప్పుడూ 5 అడుగుల మేర నీరు నిల్చేలా చూసే అధికారులు మిగిలిన నీటిని బయటకు విడుదల చేస్తుంటారు. ఆ నీటితోనే చుట్టుపక్కల వ్యవసాయం సాగుతోంది. ఇక్కడ అధికంగా సాగు చేసే పంట అరటి. రాష్ట్రంలో లభించే వివిధ రకాల అరటి పళ్లలో మహానంది అరటిపళ్లు ప్రత్యేకమైనవి. స్వచ్ఛమైన పవిత్రమైన నీటితో సాగవుతాయి కాబట్టే వాటికి అంత తీయదనం అంటారు అక్కడి రైతన్నలు. దీనికి కరెంటు పోయిన కరెంటుతో అవసరం లేదు. నిత్యము మహానందీశ్వరం దయ వల్ల నీళ్లు కంటిన్యూ వస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చేది ఎవరికి తెలియదండి. మహానందీశ్వరుని కింద నుంచి వస్తున్నాయంటారు. ఈ తరాల నుంచి ఎవరికి తెలియదు. అది కంటిన్యూ ఉంటాయి. వాటర్ తో ఇబ్బంది లేదు కాబట్టి కరువు ఉండదు. కేవలం ఈ గాలులు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఈ కొలనులో పడుతున్న నీరు నిత్యం ఒకే స్థాయిలో ఉండడమే కాకుండా శీతాకాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటాయి. స్వచ్ఛత విషయంలో సైతం ఈ నీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మనకి వానాకాలం ఎండాకాలం అనేటువంటి తేడా లేకుండా, పెరగడం తగ్గడం అనేటువంటి తేడా కూడా లేకుండా సమాన స్థాయిలో ఒకే రకంగా ఈ యొక్క జలధార అనేటువంటిది ఈ క్షేత్రంలో ఉండడం చాలా విశేషం ఉంది. మనకి భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత స్థాయిలో గంగ వచ్చేటువంటి క్షేత్రం ఎక్కడా లేదు. ఇంతవరకు 6వ శతాబ్దం నుండి ఈ రోజు వరకు ఎప్పుడు కొలంలో నీరు తగ్గిన పాపాన్ని పోలేదు.
ఎంత వరదలు వచ్చినా ఏమి వచ్చినా నీటి యొక్క రంగుకు మారలేదు. ఏమైనా వాటర్ అయినా కలుషితమైందని కూడా చెక్ చేయించింది. అంటే అంత మంచి వాటర్ అన్నమాట. మహాదేవుడి కోసం ధరణి గర్భం నుంచి ఉబికి వస్తున్న ఈ ధార ఎందరికో జీవనాధారంగా మారింది. చల్లటి స్పర్శతో పుడుమికి పచ్చటి చీర చుడుతూ కరువు సీమలో కోనసీమను తలపిస్తోంది.